ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. చిన్నపాటి ప్రార్థన, వాక్య పరిచర్య నిమిత్తం చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎన్నిక లేని మమ్మలను ఎన్నుకొని ప్రభా, అక్టోబర్ నెలలో మొదటి ఆదివారం 2024 సంవత్సరంలో మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నీ మందిరములో మమ్మల్ని ప్రవేశపెట్టి మా ప్రయాణములను మాకు క్షేమాన్ని ఇచ్చి ప్రభా తండ్రి ఆరాధనలోను ప్రభా పాటల్లోనూ మీ నామాన్ని మహిమకు తెచ్చుకున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పటికే ప్రభా ఎన్నో ప్రసంగాల ద్వారా తండ్రి మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో శబ్దం ద్వారా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తెరవమని మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘానికి వస్తున్న వారితో మీరు మాట్లాడండి, ఇంకా మీరు బలపరచండి, నన్ను కూడా మీరు వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సమయోచితమైన జ్ఞానమును నాకుని వింటున్న మీ పిల్లలందరికీ మీరు దయచేయండి. సోషల్ మీడియాలో కూడా ప్రభా ఈ మాటలు వింటున్న వారిని కూడా మీరు బలపరచమని తండ్రి, ఈ ఆరాధన ద్వారా మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకునిచున్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేరువచ్చిన మీ అందరికీ కూడా లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మూలపేటలో నివాసం ఉంటున్న గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున మా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరు రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ సంతోషంగా ఉండాలి, మీరందరూ మేలులతో దేవుని నిండైన దేవుని మీరందరూ పొందుకోవాలని మేము ఆశపడుతున్నాము. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దయతో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనముల లేఖన భాగాన్ని ఒకసారి మనం చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు బైబిల్ తెరిచి చూడండి. మీరు మందలు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములకు స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణకు పరిపూర్ణమగు నిమిత్తము మీది వరకు కనపరిచిన ఆసక్తిని తుదిమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్న వాక్య బాణంలోనికి మనం ఒకసారి చూడగలిగితే, ఆసక్తి తుదిమట్టుకు కనపరచండి అనే మాటను మనము ఈరోజు తీసుకొని దాని మీద మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా మీరు అందరూ వినవలసిందిగా మరొకసారి మీకు మనవి చేస్తున్నాం. ఎటువంటి అల్లరి చేయకుండా, అటు ఇటు తిరగకుండా చక్కగా క్రమబద్ధంగా కూర్చొని దేవుని సన్నిధానములో ఉన్నామని భయము భక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు మనిషికి ఆసక్తి ప్రతి దాని మీద కూడా ఉంటుంది. చాలా వాటి మీద ఆసక్తి మనిషి చూపిస్తాడో దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు. నిద్రలేని రాత్రులు గడుపుతాడు, ఎంత దూరమైన ప్రయాణం చేస్తాడు, ఎంత ముందైనా వెళ్ళడానికి ఇష్టపడతాడు మనిషి. ఎందుకంటే ఆసక్తి ఉన్నది కనుక. దూరమాని ఆలోచించడు, వేకువ జామున లేవాలని ఆలోచించడు. ఎందుకంటే ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళాలి వెళ్ళాలి, ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, ఏదో ఒకటి ఆ టైంకి నేను అటెండ్ అవ్వాలి అని మనిషి ఆసక్తి ఉంది కనుకే మనిషి కొన్ని పనులు చేసేటప్పుడు ఆ మనిషి యొక్క విధానం మనం చూడగలిగితే ఇతనికి చాలా ఆసక్తి అండి అని మనం కొన్నిసార్లు మనం వింటాం. మనము ఈరోజు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి? మనిషి సంఘానికి వస్తున్న మనము, క్రీస్తుని వెంబడిస్తున్న మనము, క్రీస్తుని ఆరాధిస్తున్న మనము, దేవుడిగా ఆయన స్వీకరించి ఆయన మందిరములో సభ్యత్వం పొందుకుని ఇదిగో క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడని నమ్మి రక్షణ పొంది విశ్వాసములో మనం ముందుకు పరిగెడుతున్న మనము ఏ విషయంలో ఆసక్తి ఉండాలని గ్రంథాన్ని మనం అడిగితే గ్రంథం చక్కగా సెలవిస్తున్న మాటలు మనం ఒక్కొక్క మాట మనం చూడగలిగితే ఈరోజు క్రైస్తవ సమాజం కానివ్వండి, మీరు కానివ్వండి, నేను కానివ్వండి,
యావత్ భూప్రపంచములో ఉన్న క్రైస్తవులందరిని కానివ్వండి, వారందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవ విశ్వాసి, ఓ సంఘ కాపరి, ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి, ఏ విషయంలో మీరు ఆసక్తి కలిగి ఉండాలో తెలుసా? వాక్యాన్ని మనం చూడగలిగితే లోకగారు రాసిన అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనంలో ఒక మంచి సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ సందర్భాన్ని చూసి దేవుడు మనతో అద్భుతంగా మాట్లాడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినవలసిందిగా మనవి చేస్తున్నాను. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండరు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సంఘం కనిపిస్తుంది. ఆ సంఘం కన్నా గనులైన వారు కనిపిస్తున్నారు. మనకంటే గొప్పవారు వచ్చి ఇక్కడ వాక్యం చెప్తున్నారు అనుకుందాం. ఉదాహరణకి మనకంటే గొప్పవారు ఉండి ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు అంట, ఈ సంఘములో ఉన్నవారంట ఆ సంఘ కాపరి ఏదైతే వాక్యం చెప్పడానికి వచ్చాడో తెలుసా, ఆ కాపరి చెబుతున్న మాటలు అలాగున్నవో లేవో గ్రంథాన్ని పరిశీలిస్తున్నారంటండి. అంతకుముందు ఆసక్తితో వాక్యమును అంగీకరిస్తున్నారు. కానీ ఈరోజు ఎన్ని సంఘాలు వాక్యాన్ని ఆసక్తితో అంగీకరిస్తున్నాయి? సంఘాల్లో కునికేవారు కొంతమంది, నిద్ర వచ్చుతూ కొంతమంది, బయట తిరిగేవారు కొంతమంది, అరుస్తూ పెద్ద పెద్ద కేకలేస్తూ సౌండ్ చేస్తూ ఉగ్రేతతోటి ఎంతో ఆవేదనతోటి పరిశుద్ధాత్మ ప్రేరణతోటి ఎంతోమంది సేవకులు సంఘాల్లో బోధిస్తే గోడకి సేరబడి, స్తంభాలకి సేరబడి, కురిసెలకి సేరబడి నిద్రవుతున్న వారు సంఘాలు లేరా? ఆసక్తితో వాక్యాన్ని అంగీకరిస్తున్నారా? వాక్యాన్ని లోపలికి పంపిస్తున్నారా? శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నారా? ఈరోజు క్రైస్తవ సమాజము అంగీకరించట్లేదండి. అంత మాత్రమే కదంట, ఏ సోది చెప్పినా సోది వినేవారు సంఘములో ఉన్నారు. ఏ కట్టుకథలు చెప్తే ఆ కట్టుకథలు చెప్పేవారు ఉన్నారు. వాక్యానికి వ్యతిరేకంగా సందర్భాలు చెప్పినా సంఘం తీసుకునే విధంగా ఈరోజు ఉందంటే గ్రంథాన్ని పరిశీలించట్లేదు. చెబుతున్న బోధకుడు మాటలు అలాగున్నవో లేవో అని పరిశోధించట్లేదండి. కానీ ప్రారంభ క్రైస్తవ సమాజంలో ఉన్నవారు ఎలా పరిశీలిస్తున్నారంట, వీరు దశలోనికులో ఉన్న వారి కంటే గనులై ఉండరు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు, పౌలు శీలు చెప్తున్న సంగతులు అలాగున్నవో లేవని ప్రతి దినము లేఖనములను పరిశోధించి వచ్చిరి. ఈరోజు దుర్బోధలు రావడానికి కారణము సంఘము మేలుకునే స్థితిలోనూ లేదు. సంఘము నిద్రవే స్థితిలో ఉంది కనుక నాలాంటి వారు ఎవరు వచ్చి ఏ కథ చెప్పినా, బైబిల్కి వ్యతిరేకంగా ఏ సందర్భాలు చూపించినా, ఏ మాటలు బోధించినా ఈరోజు సంఘం తీసుకుంటుందంటే సంఘము నిద్రవుతుంది. సంఘము మేలుకొని లేదు. మేలుకొని ఉంటే ఏం చేస్తుందంట, ఇదిగో పలానా సేవకుడు వాక్యం చెప్తున్నాడు, అలా ఉన్నదా లేదా అని బైబిల్ గ్రంథంలో నా దేవుడు రాయించాడా లేదా అని ఎవరికీ పట్టట్లేదండి. వాక్యాన్ని మనం ఆసక్తితో అంగీకరించాలి. ఆసక్తితో అంగీకరిస్తేనే సంగతులను మనము లోపలికి మనం వెళ్ళి ధ్యానిస్తాం, అర్థమవుతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. కట్టుకథలు, కల్పనా కథలు చెప్పడానికి ఎవరికి వీలు లేదు. సంఘము ప్రశ్నిస్తే, సంఘము వాక్యములో ఎదిగితే, ఎవరు మన మీటింగ్స్ పెట్టిన ఉపవాస మీటింగులు, ఉజ్జీవ కూడుకులు, సిద్ధపాడు కూడుకులు, మేలుకొలుపు కూడుకులు, సంఘ క్షేమాభివృద్ధి కూడుకులు, రకరకాలుగా రక్షణ కూడుకులను మనం పెడుతున్న అనేక మందిని సంఘాలు తీసుకొస్తున్న వారు ఏ వాక్యం చెబుతున్నారు? అది వాక్యానికి అంగీకారమేనా? ఆ చెబుతున్న బోధకుడు కరెక్ట్గా చెప్పాడా? బైబిల్ అలా ఉందా అని ఎవ్వరూ ఆలోచించట్లేదండి. నేను గతంలో చెప్పాను, యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఒక్కసారి మీకు సందర్భానికి గుర్తు చేస్తాను, జాగ్రత్తగా వినండి. మనం వంట చేస్తున్నప్పుడు ఏదైనా ఫంక్షన్ పెళ్ళిళ్ళు చేసుకుంటాం కదా, ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏం చేసుకునేటప్పుడు వంటోడికి బాగా వండినోడికి ఇస్తారా, వండలేనోడికి ఇస్తారా?
బాగా టేస్ట్ కూరలు బాగుండి రైస్ మెత్తగా ఉండేసి కూరలో కారం వేసేసి ఉప్పు వేసేసి సాంబార్ కసి పెసి లేకుండా అసలు రుచికరంగా లేకుండా అలాంటి వాడు పలానా హోటల్ పలానా ఫంక్షన్లో వండాడంటే అండి ఆ, అతను తీసుకొద్దామంటే ఇప్పుడు ఫంక్షన్ చేసేవారు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరంట? వంట రుచికరంగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, తినేవారు చెప్పుకోవాలి. సాంబార్ బాగుంది, కూర బాగుంది, కర్రీ బాగుంది, రైస్ బాగుంది, బిర్యానీ బాగుంది, ఉల్లి చట్నీ బాగుంది, అన్నీ బాగున్నాయి అనేసి చెప్పుకుంటేనే ఆ ఫంక్షన్ చేసేవారికి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి, ఆనందిస్తారు. కానీ కారం వేసేసి ఉప్పు వేసేసి అన్నం జావ చేసేసి ఇష్టం వచ్చినట్టు వండేసి వెళ్ళిపోతే ఏమంటారు? రెండోసారి బాబోయ్ పలానా వాడ మీది తీసుకురండి అంటారు కదా. మరి ఈరోజు బోధకులు రుచికరమైన భోజనం వడ్డిస్తున్నారా సంఘానికి? మీటింగ్స్ పెడుతున్నాం కదా, చాలామంది పెడుతున్నారు కదా, రోడ్డు పొడుగంతా ఫ్లెక్సీలు ఉంటున్నాయి కదా. రుచికరమైన వడ్డింపు వడ్డిస్తున్నాడా బోధకుడు? ఏం ఆలోచించరండి, ఏం ఆలోచించరు. పలానా సూట్ వేసుకొని వచ్చాడు, పలానా కారులో వచ్చాడు, పలానా డిస్టిక్ నుంచి వచ్చాడు, పలానా రాష్ట్రం నుంచి వచ్చాడు, పలానా దేశం నుంచి వచ్చాడు. ఈ మధ్యకాలంలో ఫారినర్స్ వస్తున్నారండి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా, ఆఫ్రికా లాంటి దేశాల నుంచి వస్తున్నారు, మన కాకినాడకు వస్తున్నారు. భారతదేశం అంటే వారు చాలా ప్రేమ. అయితే వారు చెప్తున్న వాక్యాలు నిజంగా మనం మాట అనొచ్చు అనుకోవడం తెలియదు, కానీ సండే స్కూల్ పిల్లలు కానీ దానికి చెప్తున్నారు వాక్యాలు దేశాలు. మన సండే స్కూల్ పిల్లలు బాగా చెప్తారు. ఏంటి గంటల తడబడి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే ఏం చెప్తున్నారంటే ఆ సండే స్కూల్ చెప్తున్న పిల్లల పాటలు చెప్తున్నారు. ఇంకా అనుకుంటున్నాను వారికి తెలుసో మరి తెలియదు కానీ ఫారినర్స్ అందరూ ఒకసారి ఆలోచించండి. భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశంలో వాక్యము తెలియలేని వారు చాలా తక్కువ మంది ఉన్నారండి. వాక్యం అందరికీ తెలుసు కానీ అనుసరించే విషయంలోనూ వెనకబడి ఉన్నారు. కానీ వాక్యం చదివే విషయంలోను కానీ వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలోను కానివ్వండి, చాలా సందర్భాల్లో చిన్న పిల్లలు ఇక్కడ సేవకుడు చెబుతుంటే రెఫరెన్స్లు అందించే సంఘాలు ఉన్నాయి. రెఫరెన్స్ చెప్పకముందే పలానా సందర్భం చెప్పే సంఘాలు ఉన్నాయి. విశ్వాసులే సంఘం కంట సేవకుడు కంట ముందుకి వాక్యానులు వెళ్ళిపోతున్న ఎంతోమంది ఉన్నారండి. అలాంటి వారిని విడిచిపెట్టేసి అలాంటి వారికి ఇంకా బలమైన పునాదులు ఇంకా లోతైన సంగతులు బోధించాలి. కానీ ఫారెన్స్ తీసుకొచ్చి ఆ సండే స్కూల్ చెప్తున్న చిన్న చిన్న పాఠాలు చెప్పే విధంగా ఉన్నారు చాలామంది. ఎందుకు ఈ మాటలు మీకు చెబుతున్నానంటే సంఘాన్ని అండి ఒక వంట చేసే విషయంలోనూ ఒక ఫంక్షన్ చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇక పలానా వంట చేశాడు, పలానా వంట చేశాడు, పలానా వంట చేసి అందరికి అనుకుంటాం. ఆ వంటలు బాగున్నాయి, ఆ ఫంక్షన్లో వంటలు బాగున్నాయి, ఫంక్షన్లో వంటలు బాగున్నాయి అనుకుంటాం. కానీ వాక్యం చెప్పేటప్పుడు కానీ ఆ సేవకుడు బాగా చెప్తాడా, ఆ సేవకుడు సంఘాన్ని నిలబెడతాడా, ఆ సంఘాన్ని పర సంబంధమైన సంగతులు బోధిస్తాడా, భూ సంబంధమైన సంగతులు బోధిస్తాడా, ఆ సంఘము ఆ సేవకుడు వాక్యం చెప్తే సంఘము బలపడుతుందా, సంఘము బలహీనమైపోతుందా అని ఆలోచించాలండి. ఈరోజు రోడ్డు పొడిగా అంతా ఉప్పాడ కాకినాడ అంతా ఫ్లెక్స్లు కనిపిస్తున్నాయే. వైజాగ్ నుంచి విజయవాడ నుంచి రకరకాల ఊర్లు మనము సేవకులను చూస్తున్నాం. అందరూ మంచిగా చెప్పిన వాళ్ళు ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. అయితే దొంగలు ఉంటారు జాగ్రత్త, దుర్బోధకులు ఉంటారు జాగ్రత్త, సంఘాన్ని చీల్చేసేవారు ఉంటారు జాగ్రత్త, సంఘాన్ని బలహీనపరిచేవారు ఉంటారు జాగ్రత్త. సంఘము కూడికల ద్వారా ఉజ్జీవం తెచ్చుకోవాలి. కూడికల ద్వారా సంఘం ఇంకా ఒక మెట్టు ఆత్మీయతలో ఎదుగుదల ఉండాలి. ఇంకా సంఘము పశ్చాత్తాపడుతూ మారుమనసు పొందడానికి, రక్షణ పొందడానికి సిద్ధం కలిగి ఉండాలి. అలాంటి బోధలు సంఘానికి మనం వినిపించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట మనం చూద్దాం. వాక్యమును అంగీకరించే విషయంలో ఆసక్తితో మనం ఉండాలంటండి. ఎలా ఉండాలంట? ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. ఏలి ఎవరంట? మనలాంటి స్వభావమే. మళ్ళా కోపం ఉంటుంది, మళ్ళా ప్రేమ ఉంటుంది, మళ్ళా జాలి ఉంటుంది, కరుణ ఉంటుంది, అన్నీ మనలాంటి స్వభావమే ఉంటాయి. ఆయనకి కూడా ఆయన ప్రత్యేకంగా పరలోకం నుండి దిగేవి రాలేదంట. ఎవరైనా? ఏలియా. జాగ్రత్తగా వినాలే. ఎవరంట ఆయన? ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే, మనలాంటి కోరికలు కలిగిన వాడే, మనలాంటిగా ఆలోచించిన వాడే. అయితే అలాంటి స్వభావము కలిగిన ఏలియా ప్రార్థన చేస్తే
ఆకాశంలో వర్షము 3.5 సంవత్సరాలు ఏమైపోయిందంట? కురవలేదంట. ఎవరు ప్రార్థన చేస్తే? ఏలియా, అమ్మ జాగ్రత్త వినాలి. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. మనలాంటి స్వభావం మనిషే. కానీ 3.5 సంవత్సరాల వర్షం పడకుండా ఆగిపోయిందంటే ఎంత భక్తులేండి వారు. దేవునితో ఎంత సంబంధం కలిగి ఉన్నారు, ఆత్మీయ సంబంధం కలిగి ఉన్నారు. మనకి లేక మనం ప్రార్థన చేసినా కార్యాలు చూడలేకపోతున్నాం. కానీ దేవునికి మహిమ కలుగును గాక. కరెంట్ వచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఎందుకంటే రేక్ షెడ్ కనుక చుట్టూ మనకి కిటికీస్ ఏమి లేవు కనుక, విండోస్ ఏమి లేవు కనుక ఎండలు కూడా విపరీతంగా ఉంటున్నాయి. అక్టోబర్ నెలలో కూడా ఎండలు ఎలా ఉంటాయని ఊహించలేదు. చాలామంది కూడా భయపడుతున్నారు. ఏదేమైనా మనం దేవుడు సమయాన్ని ఇచ్చాడు కనుక, ఆరోగ్యాన్ని ఇచ్చాడు కనుక, ఆ ఆరోగ్యాన్ని బట్టి మనకి కొన్నిసార్లు అనుకూలంగా లేకపోయినా తప్పకుండా మనము దేవుని సన్నిధానంలో ఆయన స్తుతించే వారిగా ఉండాలి. మరొకసారి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విషయం 3 విషయాలు చెప్పాను. ఒకటి, సంఘము ఎలాంటి విషయంలో ఆసక్తి ఉండాలి అంటే వాక్యాన్ని అంగీకరించే విషయంలో ఆసక్తి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రార్థన చేయటంలో ఆసక్తి ఉండాలి. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తే కానీ ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వర్షం కురపకంట అయిపోయింది. మరలా ప్రార్థన చేయగా వర్షం కురిసింది. ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తే, ప్రభువా ఈ భారతదేశం రక్షణ కొరకు మనము నిజంగా ఆసక్తితో ప్రార్థన చేసి మంచి ఆత్మీయత కలిగి, మంచి సాక్ష్యం కలిగి, మంచి పవిత్రమైన జీవితం కలిగి, పరిశుద్ధమైన జీవితం కలిగి జీవిస్తే, నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా మనం బ్రతికితే ఖచ్చితంగా మన దేశం, మన కుటుంబం, మన గ్రామము రక్షిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే, 3వ పాయింట్ ఏంటంటే, భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేని సందర్భాన్ని మనం చూసాం. ఈరోజు సంఘాలు చూడండి, తెల్లబట్టలు వేసుకుంటారు, చక్కగా బైబిల్ పెట్టుకుంటారు, పాటలు పాడతారు, చక్కగా వాయిద్యాలు వాయిస్తారు, చక్కగా సాక్ష్యాలు చెప్తారు. కానీ బయటకు వెళ్ళిన తర్వాత భక్తి లేని జీవితాలు చేస్తారు. భక్తి అయితే ఉంది కానీ భయం లేని జీవితాలు జీవిస్తారు. క్రైస్తవుడిగా మనకి భయం ఉండాలి, భక్తి ఉండాలి. 3 విషయాలు చెప్పాను. మరి ఇప్పుడు ఏ విషయంలో మనకి ఆసక్తి ఉండకూడదో ఈ 3 విషయాలు చెప్పి నేను మాటలు ముగిస్తాను. జాగ్రత్తగా వినాలి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనము. సొలొమోను రచించిన సామెతల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం. ఒకసారి అందరూ మీ చేతిలో ఉన్న బైబిల్ తెరవండి. 20వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 545 పేజీ. 13. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము. ఏ విషయంలో ఆసక్తి విడవాలంట? మనం నిద్ర విషయంలో ఆసక్తి విడవాలి. ఈరోజు అండి నిద్ర అంటే పడి చచ్చిపోరు లేరా? క్రైస్తవులే నేను మాట్లాడుతున్నాను, బయట వారితో నేను మాట్లాడట్లేదు. క్రైస్తవ సమాజముతో మనం మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడు ఏమంటున్నాడంటే, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి, నిద్రపోయేవారుగా మీరు ఉండకండి. అలాగంటే నేను నిద్రపోకూడదని కాదు అర్థం. ఒక స్త్రీలు సామెతల గ్రంథములో ఆమె పెందల కాడే లేచి, ఇంకా చాలా చీకటి ఉండగానే లేచి తన యజమానుడి కొరకు, పిల్లల కొరకు క్యారేజ్ భోజనం సిద్ధపరిచిదంటండి. కానీ ఈరోజు స్త్రీలు ఎన్ని గంటలు వేస్తున్నారంట? మెట్టి మధ్యాహ్నం సూర్యుడు అంత పైకి వచ్చిన తర్వాత లేస్తున్నారు. కొంతమంది చెప్తున్నారు నాకు, మేము 7 అయినా 8 అయిన వరకు కూడా పడుకుంటాం అంటున్నారు. సిగ్గుండాలి కదా. వేకువజామునే లేవాలి, వేకువజామునే దేవుని సన్నిధిని మనం వెతకాలి. ప్రభువా ఈ రోజు నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. వాక్య ధ్యానంతో ధ్యాన చర్య ప్రారంభించాలి. కానీ ఈరోజు టైం దొరికితే నిద్ర, టైం దొరికితే నిద్ర, ఎక్కడ టైం ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, ఏ విషయంలో ఆసక్తి ఉండదండి. అమ్మో పడుకోలే, అమ్మో గ్లామర్ పోతుంది, అమ్మో నా కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, అమ్మో నేను పడుకోలేదు, అమ్మో నాకు ఇది కళ్ళు అలా చర్చిలో ఉంటారు, అలా కళ్ళు మెటకరిస్తారు. అంటే ఏ విషయంలో నీకు ఆసక్తి ఉందంటే, ఇదిగో నిద్ర అవ్వాలి,
నిద్ర విషయంలో మనము ఆసక్తి ఉండకూడదండి. క్రైస్తవుడికి ఆసక్తి నిద్ర విషయంలో ఉండకూడదు. నిద్ర విషయంలో మనకు ఆసక్తి మాత్రం మనం ఉండకూడదు. అదే చెప్తున్నాడు కదా దేవుడు, నీవు మేలుకొని ఉండి నెడల ఆహారము తిని తృప్తి పొందుదువు. మేలుకొని ఉండాలి నువ్వు. నిద్రపోతులు త్రాగుబోతులు అంటే దరిద్రులు అయిపోతారని బైబిల్ చెప్తుంది తెలుసా. కొంతమంది అంటారు, అది వాస్తవం కాదు కానీ బాగుంటుంది ఆ వాడికే బాగుంటుందండి. రే దరిద్రులు అయిపోతారా, శనిరా నిద్ర అంటే అని అంటారండి. నిజమే, కొంతమంది కష్టపడరండి, ఏం చేయరండి, పడుకుంటారు మంచానికి అంటికిపోతారు. ఫేవ్ కిక్కే అంటించేసినట్టుగా అంటికిపోతారు. టీవీ చూడడం, తినడం పడుకోవడం, ఇంకా ఫ్యామిలీ, ఇంకా జీవితం, ఇంకా భార్య, పిల్లలు, ఏముండదు, ఏ విలువ ఏమి ఉండవండి. తినడం పడుకోవడం తిరగడం. కానీ మనకి ఏమి చెప్తున్నాడండి దేవుడు, నిద్ర యందు నీకు ఆసక్తి ఉండకూడదు. అలాగని పడుకోకూడదని కాదండి. కొన్ని గంటలు మనకి నిద్ర ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ టైంకి దాటి మనము నిద్ర అవ్వకూడదంట. మన పెందల కాడ లేవాలి. స్త్రీలు పెందల కాడ లేచి ఇంటి పనులన్నీ చక్క పెట్టుకోవాలి. ఆ ఇల్లు అందంగా ఉంటుందండి, అది చక్కగా ఉంటుంది. దేవుడు కూడా మెచ్చుకుంటాడండి. ఇంటికి వచ్చినప్పుడు సేవకులు కానీ విశ్వాసులు కానీ వస్తే ఇసుకెక్కిపోకూడదంట. శుభ్రం లేదు, కంపు కొడుతుంది, వంటగది ఇలాగుంది, బాత్రూమ్ ఇలాగుంది, ఈ బెడ్రూమ్ ఇలాగుందని ఎవరు అనుకోకూడదంట. అలా అనుకోకుండా ఉండాలంటే మనం పెందల కాడ లేచి అన్నీ చక్క పెట్టుకుంటే, చూడు పాతూరు పల్లెటూరులో చక్కగా కల్లాపేసి చక్కగా మంచి ముగ్గులు పెట్టి చాలా చక్కగా ఉండేది కదా, అందంగా ఉండేవి నడిచి వెళ్తుంటే అప్పుడు పూర్వం. ఇప్పుడు అలా ఏమి లేవు కానీ అలా చేయమని కాదు, కానీ అలా చేసినా మంచిదే, అదేం తప్పేం కాదు, పాపమేం కాదు. ఏదేమైనా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నిద్ర విషయంలో మీకు ఆసక్తి ఉండాలి. అలా చెప్తున్నాడా, ఉండకూడదు. ఇంకొక విషయం చెప్తున్నాను. అదే సామెతల గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. ఏంటంట? ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లేమియలు అది రాజులకు తగదు, మద్యపావాస్తికి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు, రాజులకు మద్యపానం తగదంటండి. ఒకవేళ తాగితే వారి తగులు బాగా తీర్చరు, వారికి న్యాయము సరిగ్గా తీర్చరు. ఇంకొక విషయం ఏంటంటే, వారి తాగిన ఎడల కట్టడలను ఏం చేస్తారంటే మర్చిపోతారంట. మత్తులో ఉంటే ఏమర్థమవుతుంది? కళ్ళు ముళ్ళు ఎరగమంటారు కదా పెద్దలు, కళ్ళు మూసిపోయారు అంటారు. నిజంగా కళ్ళు మూసిపోతాయి తాగివాడికి. ఏం బూతులాడుతాడు, ఏం మాట్లాడతాడు, ఎక్కడ టాయిలెట్కి వేస్తాడు, ఎక్కడ కూర్చుంటాడు, ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోతాడు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతాడు. ఆవిడ చెల్లెని చూడ్డు, తల్లిని చూడ్డు, కూతురిని చూడ్డు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. క్రైస్తవ సమాజానికి మాట్లాడుతున్నాడు. ఇక అల్లరితో కూడిన ఆటపాటలు కానివ్వండి, ఇక ఈ మద్యపానము ద్రాక్షరసము కానివ్వండి, మీకు తగదరా నాయనా అంటే ఏం చేస్తారంట? ఆదివారం చర్చికి వస్తారంట, ఆదివారం నైట్కి బార్కి వెళ్తారంట, ఆదివారం చర్చికి వస్తారంట, ఆదివారం బ్రాంతి షాపులకు వెళ్తారంట. ఇది మనకి తగదు. దాని విషయమే ఆసక్తి ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఈరోజు సండే అండి, నేను ఒక ఆయన వచ్చాడు బోర్డు దగ్గరికి వచ్చి, మీరు చాలా జాగ్రత్తగా వినండి, ముగించేస్తున్నాను. బోర్డు దగ్గరికి వచ్చి ఏమన్నా తెలుసా, ఆయన నిన్న కవ్వాలు ఉంటాయి కదా, కవ్వాలు కొనుక్కున్నాడు, తెల్ల కవ్వాలు చిన్నవి ఇన్ని కొనుక్కున్నాడండి. ఇన్నే 10 రూపాయలు 10 రూపాయలు కూడా ఎవరు బయట అమ్మితే 100 రూపాయలు ఇచ్చాడు మాకు. అమ్మా ఇటు చూడండి రా, ఏం చెప్పాను, చాలా ఇంట్రెస్ట్గా మంచి వాక్యాన్ని ముందు చెప్పాను. ఆసక్తి ఉండాలి, ఆసక్తి ఉండకపోతే మనమే దరిద్రులు అయిపోతాం. చిన్న కొన్ని కవ్వాళ్ళు 100 రూపాయలు ఇచ్చాడు, మేము అడగలేదు. ఆయనే చెప్తాడు తెలుసా, ఏమన్నాడు తెలుసా అండి, రేపు సండే కదండి, రేపు సండే కదా, బీర్ బాటిల్ తెచ్చుకొని గేలాలు కాసుకుంటామండి సరదాగా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు, రేపు హాలిడే కదా, రేపు సెలవు కదా, అందుకే మందు తెచ్చుకొని అందుకే తీసుకుంటున్నానండి అంటున్నాడు ఆయన. అంటే ఆయనకి ఆసక్తి దేని మీద ఉందంట, రేపుటు గురించి. మందు తాగాలి, కవ్వాలి ముందే కొనుక్కోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడంట. ఈరోజు ఫ్రిడ్జ్లో పెట్టేసి గేలం కాసుకొని చేపలు కాసుకుంటాడంట, తాగుతాడంట, చేపలు కాసుకుంటాడంట, తాగుతాడంట. నిజంగా ఈ విషయం ఈరోజు ఆసక్తి ఆ వ్యక్తి దేని మీద చూపిస్తున్నాడంట, తాగాలి, రేపు తాగాలి,
అని ముందే ప్రిపేర్ అయిపోతున్నాడు అనమాట. పలానా టైంకి వెళ్ళాలి, పలానా చేపలు, పలానా బారు, పలానా బీరు, పలానా మందు, పలానా ఫ్రెండ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాడు అంట. సెటప్ అంతా సెలెక్ట్ చేసుకొని రేపుడి గురించి ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన. కానీ ఈరోజు రేపు సండే చర్చికి వెళ్ళాలి, ఈరోజు అన్ని పనులు చేసుకోవాలని ఎవరైనా అంటారా? అనుకోరు తెలుసా? చేసుకుందాంలే. అందుకని అంటాను పిల్లలకు కూడా, మీరు త్వరగా రెడీ అవ్వాలంటే ఇదిగో పొద్దున్నే చర్చ్ ఉంది కనుక ఉదయాన్నే మీరు నైటే బట్టలు రెడీ చేసుకోవాలి, నైటే మీరు అన్నీ సిద్ధపరచుకోవాలి. పొద్దుడు వస్తారు, బీరువాలకి వెళ్తారు, ఈ బట్టలు నచ్చలేదు, ఆ బట్టలు నచ్చలేదు అంటారు. అదేదో ముందుగా శనివారం ప్రిపేర్ అయిపోతే రేపు మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధానానికి వెళ్ళాలని ప్రిపేర్ అవుతే ఇంకా ముందు రావడానికి అవకాశం ఉంటుందా? ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆదివారమే పనులు పెట్టుకుంటారు. ఎందుకంటే వారికి ఆసక్తి లేదు, మందిరం మీద ఆసక్తి లేదు. దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, దేవుడి జ్ఞానమైన విషయాలు నేను నేర్చుకొని బలపడాలని ఆసక్తి లేదంట. అందుకే ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తారు. ఆ రోజే వలల పని చేసుకుంటారు, ఆ రోజే పలానా పనులు చేసుకుంటారు, అలా ఆ రోజే పలానా చోట్లకి వెళ్తారు. కానీ మిగతా రోజులంతా వదిలేస్తారు. ఆదివారం అన్ని పనులు గుర్తొచ్చేస్తాను చాలామందికి అండి. కానీ మనం అలాంటి వారికి ఉండకూడదంట. మద్యానికి దూరంగా ఉండాలి, అల్లరితో కూడిన ఆటపాటలకు దూరంగా ఉండాలి. అటువంటి మీద ఆసక్తి క్రైస్తవులకి ఉండకూడదు. రేపు మందిరానికి వెళ్తానంటే ఈరోజు చేయవలసిన పనులు, రేపు చేయవలసిన పనులు ఈరోజే చేసుకోవాలి, రేపు అంతా ఖాళీ చేసుకోవాలి. అలా చేయరంట. ఆ రోజే బట్టలు ఉతుకుతారు, ఆ రోజు ఇల్లులు కడుగుతారు. ఇటు ఆదివారమే. ఎందుకంటే మందిరానికి ఎగ్గొట్టడానికి అదొక కారణం. ఆదివారం బట్టలు ఎవడు ఉతకమన్నాడు నిన్ను? ఏ శనివారం ఉతకొచ్చు కదా, ఏ సోమవారం ఉతకకూడదా? పోతాయి బట్టలు. అలా కాదు, ఆదివారం ఉతుకుతారు, ఆదివారం తడిగుడ్లు పెట్టుకుంటారు, ఆదివారం పనులు చేసుకుంటారు, ఆదివారం చేసుకుంటారండి. కానీ వీరికి ఆసక్తి లేదు. దేవుని మందిరం మీద ఆసక్తి ఉండాలి. ముందు రోజు పనులు చేసుకోవాలి. ఇదిగో రేపు ఆదివారం, ఇదిగో రేపు పలానా మీటింగ్స్ ఉన్నాయి, పలానా ప్లేస్కి వెళ్తున్నాను, ముందుగా మనం సిద్ధపరిచేసుకోవాలి. ఇప్పుడు సరదాగా టూర్ వెళ్తున్నాము, ట్రైన్ ఎక్కుదామంటే ఎన్ని గంటలకు వెళ్తారంట? ఉదాహరణ చెప్తారు చాలామంది. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలండి, బస్సు వెళ్ళిపోతుంది, 4 గంటలకల్లా వచ్చామంటే 3:30కి వచ్చేస్తారు. ఎందుకంటే ఆసక్తి. పెళ్ళికి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలని ఆసక్తి. కొంతమంది అయితే తెల్లవారులు నిద్రపోవాలి ఫంక్షన్లో. నేను అలాగే చూస్తాను, కురువు దెయ్యాలో కూర్చుంటారు అలాగా, ఉల్లిపాయలు కోసుకునే వాళ్ళు. ఈ నైట్ అంతా పడుకోవచ్చు కదా, పడుకోరు. ఎందుకంటే ఆసక్తి, పెళ్ళి సంబరం. కానీ వాక్యానికి ఒక్క రోజైనా నిద్ర లేకుండా ఉంటారా? ఒక మందిరంలో రోజంతా ఉండరు. కానీ పెళ్ళిళ్ళ దగ్గర అయితే ఆడు 10 గంటలకు ముహూర్తం అన్నాడు, 12 గంటలకు 3 గంటలకు ముహూర్తం అన్నాడు అనుకో, తెల్లవారులు కూర్చొని. అంటే అలాంటి పెళ్ళిళ్ళకి ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళానండి, హిందువుల పెళ్ళికి. ఎందుకంటే నేను హిందూ పెళ్లి చేసుకున్నాను కనుక, చాలామంది హిందువుల పెళ్ళికి వెళ్ళాను కనుక, అష్టసమ్మ ఆటలు కానివ్వండి, జల్జీబాయ్ ఆటలు కానివ్వండి, డి ఆటలకు వెళ్ళడం కానివ్వండి. యానువలు అయితే వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్ళిళ్ళు అవుతే మా బంధువులకి ఆ నైట్ అంతా పడుకోకుండా జల్జీబాయ్ ఆట ఆడేవాడు. జల్జీబాయ్ థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేవాడు. ఎందుకంటే 3 గంటల ముహూర్తం వచ్చింది. ఆసక్తి. ఎప్పుడు చూసే పెళ్ళి కదా, కొత్తగా ఏమైనా ఉంటుందా? ఆ జీలకర్ర బెల్లమే, ఆ మంత్రాలే, ఆ తాలిబట్టి, ఆ మంత్రం ఒక్కటి అర్థం అవ్వదు. ఎందుకంటే వారికి ఆసక్తి, పెళ్లి చూడాలి. పెళ్ళి ఎలా జరుగుతుంది, ఎలా గొడవలు అవుతాయి, జీలకర్ర బెల్లం ఎవరు ఫస్ట్ పెడతారు, ఉంగరాలు ఎవరు ఫస్ట్ దేవుతారు, చుట్లు ఎలా తొడుగుతారు, ఇవన్నీ ఏంటి ఆసక్తి ఉంది వాళ్ళకి. కానీ మందిరానికి వెళ్ళాలని ఆసక్తి ఉంటే పనులన్నీ మనం ముందే చేసుకుంటాం. ఇంకొక విషయం చూపిస్తున్నాను. యెషయా గ్రంథము 32వ అధ్యాయము. యెషయా గ్రంథం 32వ అధ్యాయము. యెషయా గ్రంథం 32వ అధ్యాయము. అమ్మా 9వ వచనం తీసారా? నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనము. సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి. అంటే సుఖం మీద ఆసక్తి ఉంటుందంట. సుఖాసక్తి స్త్రీలారా నా మాట, లేచి నా మాట, కుమార్తెలారా క్షమించండి, సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినండి. ఈరోజు చాలామందికి శరీరం సుఖం పెట్టాలి, సుఖం మీద ఆసక్తి ఉంటుందండి. సుఖం మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది, దాని మీద ఎక్కువ టైం ప్రయోగాలు చేస్తారు, దాని మీద ఎక్కువ ఆలోచనిస్తారు. కానీ క్రైస్తవుడిగా మనము దేవుడిచ్చిన ఈ ఆశకాలాన్ని, ఈ ఆరోగ్యాన్ని దేవుని కొరకే నమ్మకంగా ఖర్చు పెడితే దేవుడు మనకి శక్తినిస్తాడు, బలమునిస్తాడు. సుఖపడాలి. ఇగో పలానా తరానికి సుఖపడాలి, ఇగో నా పిల్లలు సుఖపడాలి, వారి పిల్లలు సుఖపడాలి అని ఏం చేస్తారంట? గొడ్ల కష్టపడతారంట. కష్టపడిన తర్వాత ఏం చేస్తారు? అమ్మ నా వైపు చూడండి,
పిల్లల్ని సుఖపెట్టాలని ఏం చేస్తారు? గొడ్లా కష్టపడతారు. వారి ఆస్తులను అనుభవించడానికి వారు ఏం చేస్తారంట? తల్లిదండ్రులను చంపేసే పిల్లలు కూడా ఉన్నారు తెలుసా? తల్లిదండ్రులు ఉంటే ఆస్తి రాదు కదా పిల్లలకి. వారిని చంపేస్తే ఆస్తి త్వరగా వచ్చేస్తుందని తల్లిదండ్రులను చంపేసే పిల్లలు ఈరోజు ఉన్నారు. వారి కొరకు నువ్వు ఆస్తి ఖర్చు పెట్టేది, దాచేది, దాచిపెట్టేది, రేయింపగలు కష్టపడి ఎండనక వాననక కష్టపడి పిల్లల సుఖం కొరకు నువ్వు కష్టపడ్డావు. కష్టపడ్డ మంచిదే, కానీ న్యాయబద్ధంగా ఉండాలి. కష్టపడితో పాటు న్యాయాలు నేర్పించాలి, నీతి నేర్పించాలి, భయం నేర్పించాలి, భక్తి నేర్పించాలి, అన్నీ నేర్పించాలి. ఇవన్నీ నేర్పించాలంట. సుఖపడాలి, సుఖపడాలి. సుఖం మీద ఆసక్తి ఉంటుంది చాలామందికి. స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, పిల్లల్ని సంపాదించాలి, పిల్లలను సుఖపెట్టాలి అని ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టుగా అడ్డదారులు వెళ్ళిపోని సంపాదించేసి మనశ్శాంతి లేకుండా ఈరోజు ఏడ్చి ఎంతోమంది తల్లిదండ్రులు ఈరోజు సమాజంలో మనకు కనిపిస్తున్నారండి. విచ్చలవిడిగా కష్టపడతారు, విచ్చలవిడిగా వారు ఖర్చు పెడతారు తెలుసా? మా ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. తండ్రి చాలా కోట్లు కష్టపడి సంపాదించాడు. వాడు ఇష్టం వచ్చినట్టు బార్కి వెళ్తాడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, ఎక్కడికైనా వెళ్తాడు. ఆడ ఇష్టం అన్నాడు ఎవడున్నాడు, ఆడ కష్టం ఏంటి? ఒక రూపాయి కష్టపడితే తెలుస్తుంది దాని విలువ ఏంటో. కానీ సుఖపడుతున్నాడు, ఎక్కువ సుఖపడుతున్నాడు. ఎందుకంటే దాని మీద ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నాడు ఆయన. తండ్రి కూడా నా కొడుకు బాగుండాలి అనేసి వడ్డీ వ్యాపారాలు, బీభత్సమైన వడ్డీ వ్యాపారాలు చేసేసి బాగా సంపాదించాడు. కానీ ఈరోజు మనశ్శాంతి లేదు తెలుసు వాళ్ళకి. తల్లిని తిడుతున్నాడు, అక్కని తిడుతున్నాడు, చెల్లిని తిడుతున్నాడు, ఇష్టం వచ్చిన తిడుతున్నాడు, అత్తలను తిడుతున్నాడు. అందరు చెప్తున్నారు, నాకు పేర్లు చెప్పట్లేదు ఎందుకంటే మన యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాం కనుక. అక్కని అనకూడని మాటలు అక్కని అంటున్నాడు, అత్తలు ఇంటికి వస్తే అత్తలను అనకూడని మాటలు అత్తని అంటున్నాడు, తల్లిని అనకూడని మాటలు తల్లిని అంటున్నాడు. ఎందుకో తెలుసా? వాడి దగ్గర బాగా ఉంది, తండ్రి బాగా సంపాదించాడు, బాగా సుఖపెట్టాడు, సుఖానికి అలవాటు పడిపోయాడు. అందుకే ఏం చేస్తున్నాడంటే దేవుడు ఏమంటున్నాడంటే ఏ విషయంలో మనకు ఆసక్తి ఉండకూడదంటే నిద్ర ఎందు ఆసక్తి ఉండకూడదు, సుఖముందు ఆసక్తి ఉండకూడదు, రేపుడు గురించి తినాలి, తాగాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి, అలదుకున్న పాటలు ఇలాంటి మీద మనం ఆసక్తి ఉండకూడదు. 3 విషయాలు చెప్పాను కదా, ఉండవలసిన 3 విషయాలు. ప్రార్థన ఎందు ఆసక్తి ఉండాలి, వాక్యాన్ని అంగీకరించే విషయంలో ఆసక్తి ఉండాలి, భయము భక్తి కలిగిలో ఆసక్తి కలిగి ఉండాలి. ఇవన్నీ మనం ఆసక్తి కలిగి ఉంటే మనకు కలిగే మేలులేంటో నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు 14వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉందండి. నిజంగా ఆసక్తి ఉంటే మనం ఎలా దీవించబడతామో, ఎలా ఉంటామో దేవుడు రాయించిన మాటలు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సాక్ష్యాధారాలతో దేవుడు యొక్క లేఖన భాగాన్ని చూపిస్తూ మాట్లాడుతున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయంలో ఆసక్తి గలవారు గనుక, ఏ విషయంలో ఆసక్తి గలవారు గనుక? ఆత్మ విషయములో ఆత్మ సంబంధమైన వరముల విషయంలో ఆసక్తి గలవారు గనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయుడి. సంఘం మనం ఆసక్తి, ప్రార్థన ఎందు ఆసక్తి, వాక్య ధ్యానించడంలో ఆసక్తి, వాక్యాన్ని అంగీకరించడంలో ఆసక్తి, దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండడం ఆసక్తి మనం కలిగి ఉంటే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుందంటండి. సంఘము క్షేమము కలిగి ఉంటుందంట. ఎందుకంటే మీరు ఆత్మ సంబంధమైన విషయంలో మనం ఆసక్తి కలిగి ఉంటే, ఆత్మ సంబంధమైన వరం విషయంలో మనం ఆసక్తి కలిగి ఉంటే సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. దాని కొరకు ప్రయత్నం చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు మనకి ఆసక్తి ఉంటే ఖచ్చితంగా కొన్ని ఆత్మలను రక్షించాలి, కొన్ని ఆత్మలను ప్రభువా నీ వద్దకు నేను నడిపించాలని నేను ఆసక్తి ఉందని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం వెళ్ళే ముందే దేవుడు వారికి ప్రేరేపణ కలిగిస్తాడు, వారితో మాట్లాడతాడు. అద్భుతమైన కార్యాలు మనం చూడబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుంది కదండి. సంఘము క్షేమంగా ఉండాలంటే, సంఘము అభివృద్ధి పొందాలంటే, సంఘము ఇంకా విస్తరించాలంటే మనం ఆత్మ సంబంధమైన వరముల విషయంలో ఆసక్తి చూపించేవారుగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? సంఘాన్ని అభివృద్ధి పరుస్తాడంటే, సహాయం చేస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు ఏ హాని చేయడంటే అండి, మనకు దేంట్లో ఆసక్తి ఉంటే ప్రార్థన చేయటంలోను, వాక్యం చదవటంలోను, దేవుడు అంటే భయము భక్తి చేయడం విషయంలోను, ఆత్మ సంబంధమైన వరములను పొందే విషయంలోనూ మన ఆసక్తి కలిగి ఉంటే
ఏ హాని మన మీదకి రాదు. మరి చర్చికి ఇలా రాగానే చెప్పారు, అలా పాము మీ చర్చి నుంచి ఈ ఈ చర్చి పక్కకి మన చర్చి ఎదురుగున్న ఇంటికి అటు ఇటు తిరుగుతుంది, ఇలా వెళ్ళింది, మరలా ఇలా వచ్చినప్పుడు నాకు కనిపించింది అని ఆయన చెప్పాడు. కర్త కొట్టి చంపేశాను అన్నాడండి. నిజంగా ఇప్పటికి రెండో పాము నాకు తెలిసి, చాలా పాములు చంపారు. ఇక్కడ మందిరం పెట్టి ఇప్పటికి 2 పాములు చంపారు. విష జంతువులే, విషపురుగులే, విషపురుగులవి. కానీ ఏ హాని జరగకుండా దేవుడు ఖచ్చితంగా మనం కాపాడుతాడు, ఇంకా కాపాడుతాడు, ఇంకా కాపాడుతాడు. మనం ఇంకా ఆసక్తి, దేవుడి మీద ఆసక్తి కలిగి ఉంటే ఇంకా మనకి ఏం చేస్తాడంటే దేవుడు ఖచ్చితంగా మనకి ఏ హాని జరగకుండా ఆయన కాపుదల ఉంటుంది. లాస్ట్ మాట నేను చూపించి ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు రోమేలుకు రాసిన పత్రిక 12 అధ్యాయము 11 వచనం, 12-11. ఇదిగో, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు మనము ఆసక్తి విషయములో అండి మాంద్యులు కాక మనము శ్రద్ధగా మనము దేవుని వాక్యాన్ని విని ఆత్మయందు తీవ్రత గలవారై మనము ప్రభువుని సేవించేవారుగా ఉంటే మనము బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయి, మన గ్రామాలు బాగుంటాయి, మన పక్కన పట్టణాలు బాగుంటాయి, అన్ని క్షేమంగా ఉంటాయండి. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మీరు వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ముగిస్తున్నాను, ముగింపులోకి వచ్చేస్తాం. మనము నిద్ర యందు ఆసక్తి ఉండకూడదు. లోక సంబంధమైన వాటి మీద మనం ఆసక్తి చూపించకూడదు. ఇంకా సుఖం మీద ఎక్కువ మన ఆసక్తి చూపించకూడదు. ఏ విషయంలో ఆసక్తి చూపించాలంటే మనము దేనికోసం ఆసక్తి కలిగి ఉండాలంటే ఇదిగో ప్రార్థన చేయటం ఎందు ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యం చదవడంలోను వినడంలోనూ ఆసక్తి ఉండాలి. దేవుడంటే భయము భక్తి కలిగి జీవించడంలో మనకు ఆసక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి మేలులు చేయనుగాక. ఆమేన్. చిన్నపాటి ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన ప్రభా నీకు స్తోత్రాలు. మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు తండ్రి మాలో ఆసక్తి లేకే ప్రభా, నీ కార్యాలు మేము చూడలేకపోతున్నాం ప్రభా. తండ్రి దయతో మమ్మల్ని క్షమించండి. ఇంకా ప్రభా నీ పరిచర్య మీద ఆసక్తి మాకు చూపించండి. ఇంకా ప్రార్థన చేయడంలోనూ ఆసక్తి చూపించండి. ఇంకా వాక్యం వినడం విషయంలోను, వాక్యాన్ని ధ్యానించడం విషయంలోను, వాక్యాన్ని పరిశీలన చేయడం విషయంలోను మనం ఆసక్తి కలిగి ఉండడానికి సహాయం దయచండి. మరి ప్రాముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగి జీవించడంలోనూ ప్రభా మేము ఆసక్తి కలిగి ఉండడానికి సహాయం దయచేసి సంఘం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఎందరైతే నీ మాటలు అర్థమయ్యో వారందరూ మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రొట్టె